సో ముందు మీరు ఈ వీడియో చూడాలి. ఇస్లాం, respect Christianity, respect Sikhism, I respect Buddhism and other all dharmas. Clear today. Okay. సనాతని హిందూ. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది ఒక మూవీ చావా. దాని మీనింగ్ ఏంటంటే, ఒక పులి బిడ్డ అంటే శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ని పులి అంటాం, కానీ ఆ పులి బిడ్డని మనం అంటాం చావా. ఏంది ఈ వీడియో ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రతి ఒక్కరు టాలీవుడ్లో పాన్ ఇండియా స్టార్స్ ఈరోజు, ప్రభాస్, ఈ అందరు పెద్ద స్టార్స్ మన తెలుగులో సినిమా తీసి దాన్ని తీసుకొస్తారు బాలీవుడ్స్కి. ఇప్పుడు రీసెంట్గా ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక సినిమా వచ్చింది పుష్ప 2. దాని కలెక్షన్ తెలుగులో ఎంత? ఒక 300 crores, 400 crores. కానీ బాలీవుడ్లో ఎంత? 800+ crores. ఇప్పుడేమవుతుంది, ఒక మంచి సినిమా, ఒక హిస్టరీలో ఏం జరిగింది మనకు ఒక టెక్స్ట్ బుక్లో మనం చదువుకున్నాం, నో డౌట్. మన ప్రతి ఒక్కరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఎవరు. కానీ వేలలో మందికి తెలుసు ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే ఎవరు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే చావా. నేను ఒక యూట్యూబర్ని కాదు, కానీ ఇలాంటి మూవీ ఒక టాలీవుడ్ని ఇంత సపోర్ట్ చేస్తే ఇది మన టైం. ఎందుకంటే 5వ తారీఖు ఒక క్లాష్ అవుతుంది పుష్పది చావది. కానీ పుష్ప ప్రొడ్యూసర్స్ ఏమన్నారు, ఫోన్ చేసి మాకి సోలో రిలీజ్ కావాలి అన్నారు. ఎందుకంటే మూవీ హైప్ అలా ఉంది. కానీ చావా వాళ్ళు ఏమన్నారు, మాకు కూడా ఇంకా పుష్ప సోలోగా రావాలనే అనిపిస్తుంది. సో వాళ్ళు ఒక స్టెప్ వెనక్కికేసినప్పుడు మనం ఒక 10 అడుగులు ముందుకేయాలి కదా. అందుకే నేను ఈ వీడియో ప్రతి ఒక్కరికి, హిందీ రాకపోయినా వచ్చిన ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. మీరు ఒక టిపికల్ మసాలా మూవీ అనుకుని వెళ్ళండి, కానీ మీరేం తీసుకొస్తారు, ఒక మంచి హిస్టరీ, మనకి ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే ఎవరు అని మనకు తెలుస్తుంది. అది ఒక స్లోలా లేదా అలాంటి ఏం లేదు. మనకు ఒక రాజమౌళి, ఒక RRR మూవీ ఎలా ఉందో అలాంటి మూవీని తీశారు. నో డౌట్ ఆ స్కేల్ అంత లేదు, కానీ ఒక పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఒక డైరెక్షన్ వైజ్ కానీ అలా ఉంది. సో మనం చావా మూవీస్ గురించి మాట్లాడుకుందాము. చావా ఈ మూవీని డైరెక్ట్ చేసింది లక్ష్మణ్ ఉత్తేకర్. ఇంతకన్నా ముందు తను రోమ్కామ్ మూవీస్ డైరెక్ట్ చేశాడు. ఇది తన ఫస్ట్ హిస్టారికల్ డ్రామా మూవీ అనుకుంటా బాలీవుడ్లో. ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇందులో నటించింది కాదు, మీరు చూసిన తర్వాత తెలుస్తారు. ఇందులో జీవించింది మన విక్కీ కౌశల్. మీకు విక్కీ కౌశల్ అంటే ఎవరో తెలుసో తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది మీకు. ప్రతి మూవీ మీరు చూస్తారు ఈ మూవీ చూసిన తర్వాత. ఇందులో ఎవరు యాక్ట్రెస్? మన రష్మిక మందన అంటారు, మన రష్మిక మందన. మ్యూజిక్ ఇచ్చింది ఎవరు? మన ఏఆర్ రెహమాన్. మీరు మ్యూజిక్ వింటే హే రగ్ రగ్ మే హే నరసింహ ఇలాంటి ఒక బీజిఎం మీరు వింటే, ఆ బీజిఎమ్స్, ఆ విజువలైజేషన్ కానీ, ఆ స్క్రీన్ పైన మన విక్కీ కౌశల్ జీవించిన విధానం కానీ చూస్తే మీరు షాక్ అవుతారు. మూవీలో ఒక అక్షయ్ ఖన్నా మన ఔరంగజేబ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఔరంగజేబ్ క్యారెక్టర్ ప్లే చేసింది మీరు చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్ళి స్క్రీన్ పైన విసిరి ఏమైనా కొడతారు. అంత క్రూరంగా, అంత భయంకరంగా నటించింది. మీరు ఈ మూవీ స్టార్టింగ్ ఒక ఎంట్రీ కానీ, ఒక పీరియాడిక్ డ్రామాలో ఎంట్రీ ఎట్లా ఉంటుంది, ఒక బీజిఎం, ఒక సెట్స్ కానీ, ఒక కాస్ట్యూమ్స్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉండమంటే మీరు చూస్తే షాక్ అవుతారు. ఇది ప్రతి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి చూసే సినిమా ఇది. అందుకే ఒక అల్లు అర్జున్, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్, ఒక ప్రభాస్ ఒక్క ట్వీట్ లేదు మనంకి నుంచి. ఇది మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఒక అడుగు వెనకేసినప్పుడు 10 అడుగులు మనం ముందుకేయాలి. ఇది ఎందుకంటే నేను డిస్కస్ చేశాను చాలా మంది ఫ్రెండ్స్ తోటి, ఎందుకు వీళ్ళు ట్వీట్ వేయరని. అప్పుడు అర్థమైంది, ఒక పర్టికులర్ కాస్ట్ కానీ ఏదైనా హట్ అవుతుంది, వాళ్ళ ఫ్యాన్స్
తగ్గుతారని. ఓకే, అట్లయితే ఓకే, నో ప్రాబ్లం. కానీ మనకొక స్టార్, మనకొక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా లైఫ్లో, నేను గింత ఉన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నా, కానీ నా లైఫ్లో థియేటర్లో 4 సార్లు చూసిన సినిమా ఏదంటే తెలుసా? టా 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 మన గబ్బర్ సింగ్, పవర్ స్టార్. ఎందుకు? ఆ ఎనర్జీ, ఆ డిఎస్పి బీజిఎం, ఆ పవన్ కళ్యాణ్ నటన, ఆ కంబ్యాక్ మూవీ ఆఫ్ డెకెడ్ అంటుండ్రు అప్పుడు 2012లో నేను చూసినప్పుడు. మన పవర్ స్టార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను చెప్తే ఎంతమంది వింటారు? ఒకరు ఇద్దరు. కానీ పవర్ స్టార్ ముందుకొచ్చి ఐఎమ్ సనాతని హిందూ ఇలాంటి మూవీని సపోర్ట్ చేస్తే, ఇలాంటి మంచి మూవీని, ప్రతి ఒక్క మూవీ అన్నను నేను బాలీవుడ్లో చూస్తా, బాలీవుడ్లో ఎంజాయ్ చేస్తా, ఇక్కడే పెట్టుకుంటా. కానీ ఈ మూవీ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాలని ఇది నా తపన. మీరు జస్ట్ ఒక మసాలా మూవీ, ఒక మంచి ఎంట్రీ, ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్, ఒక మంచి క్లైమాక్స్, లాస్ట్ క్లైమాక్స్ ఒక 40 నిమిషాలు ఉంటుంది. ఆ క్లైమాక్స్లో మన RRRలో రామ్ చరణ్ 2000 మందిని ఎలా కొట్టాడో అలా ఒక 10,000 మందిని విక్కీ కౌశల్ కొడుతుంటే మీరు చూస్తే ఆ కళ్ళకి ఒక హాయ్ అట్లుంటుంది. దీని స్టోరీ ఏంటంటే, మనకి ఒక మన రాజులు ఎంత సాక్రిఫైస్ చేస్తారు, మనం ఈరోజు ఇలా ఉన్నందుకు ఎంత సాక్రిఫైస్ చేస్తారో మీరు సినిమాలో చూస్తారు. మీరు ఒక టికెట్ ప్రైజ్ని మీరు జస్టిఫై చేస్తుందా అని మీకు ఒక సంకన ఉంటే మీరు పోవచ్చు, వెళ్ళి చూసి మీరు ఒక 10 మందికి చెప్తే ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు, కానీ నా రీచ్ ఏం లేదు. ఒక 10 మందిలో ఇద్దరు పోయినా నాకు ఈ వీడియో చేసిన సంతృప్తి అంతే. ఒక క్లైమాక్స్లో ఒక టార్చర్ ఉంటుంది, మనకు ఒక ఏదైనా అయితే మనం తట్టుకోలేం. అందులో మూవీలో, ఇది స్పాయిలర్ కాదు, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన స్టోరే. గోర్లు తీస్తారు, నాలుకే కట్ చేస్తారు, కళ్ళల్లో ఇవి సలియాలు వేస్తారు, గరం కళ్ళు పోగొడతారు. 40 రోజులు బాడీ ప్రతి ఒక్క పార్ట్ తీసి అంత టార్చర్. మీరు బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి, మీకు హిందీ రాదా, సబ్ టైటిల్స్ లేవా, నో ప్రాబ్లం. మీరు ఈ మూవీని మ్యూట్లో చూసిన మీకు ఆ హైయే వస్తుంది. ఎందుకంటే ఆ విక్కీ కౌశల్ క్యారీ చేసిన స్క్రీన్ ప్రెజెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కరు చూసే సినిమా. ఇది 4-5 రోజులైంది నేను చూసి, 2 times చూసాను ఆల్రెడీ, ఇంకా 2-3 times చూస్తాను. ఈ మూవీ ఇంతవరకు ఉందంటే ఈ మూవీ మన స్టేట్లోకి, మన కంట్రీలోకి వెళ్ళాలి. ఈ మూవీ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి, ఎందుకంటే మనకి ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణే, హిందూ, సనాతని హిందూ. తాను చేసే స్ట్రగల్స్ అయినా కానీ ఏవైనా కానీ మనం చూసి మెచ్చుకొని, ఒకవేళ నచ్చితే నో డౌట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీకు స్టోరీ నచ్చకపోయినా, మీకు పర్ఫార్మెన్స్ నచ్చకపోయినా, మ్యూజిక్ నచ్చకపోయినా, సెట్స్ నచ్చకపోయినా ఏదో ఒకటి మీకు నచ్చుతుంది. ఇది నా గ్యారెంటీ. ప్రతి ఒక్కరు మాట్లాడాలి ఈ మూవీ గురించి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. మనకి బాలీవుడ్ ఇచ్చిన సపోర్ట్కి మనం ఎంత ఏం లేదు. ప్రతి ఒక్క సౌత్ మూవీ, తెలుగు మూవీ వచ్చి ఇక్కడ కోట్లు కుల్లకొడుతుంది, కానీ బాలీవుడ్ మూవీ హైయెస్ట్ గ్రాసర్ జవాన్ ఎంత, 20 కోట్లు. మన పుష్ప ఎంత, 800 కోట్లు. వరల్డ్ వైడ్ 2000 crores. ఆల్మోస్ట్ 50% షేర్ ఎక్కడి నుంచి వచ్చింది? బాలీవుడ్ని సపోర్ట్ చేయాలని ఇది నా కోరిక. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మన మొదటి వారియర్ నరసింహారెడ్డి, ఆ మూవీకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ సపోర్ట్ చేసిన చిరంజీవికి సపోర్ట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీకి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ వీడియోతో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్, ఒక మంచి బాలీవుడ్ మూవీని ఇక్కడ ప్రమోట్ చేయాలని నేను చేస్తున్న తపన నాది. ఇది నేనేం యూట్యూబర్ని కాదు, నాకు ఎవరు సబ్స్క్రైబర్స్ లేరు. ఒకవేళ మీకు నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్స్ చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా. తెలుగులో ఎందుకు చేస్తున్నానంటే, హిందీలో చేస్తే మనకి సెంటిమెంట్స్ హట్ అవుతాయి. అందుకే దీనికి వాయిస్ ఓవర్ తమిళ్లో నాకు ఫస్ట్ మూవీ చూసినప్పుడు గుర్తుకొచ్చింది అర్జున్ దాస్. ఆయన వాయిస్లో ఉన్న పవర్ ఈ మూవీకి తమిళ్లో, తెలుగులో ఆయన ఉన్న మన జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా ఇదవుతుంది. అట్లీస్ట్ మన అర్జున్ దాస్ అయినా ఈ మూవీని డబ్బు చేసి
రిలీజ్ చేస్తే ఒక హై ఉంటుంది. 10 మందిలో ఇద్దరు చూస్తున్నారు, కానీ 10 మందిలో 8 మంది చూస్తారు అప్పుడు. అందుకే ఇది ఒక నా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరికి ఇలాంటి మూవీస్ సపోర్ట్ చేయాలి. మనకి బాలీవుడ్, టాలీవుడ్ ఇవన్నీ కాదు, ఒక సినిమా ఇండస్ట్రీ ఉంది, దాన్ని ఒక వేరే లెవెల్కి తీసుకెళ్ళాలని మనం ట్రై చేయాలి. సినిమా చావకూడదు, ఇది మన చేతిలోనే ఉంది. మనకు ఒక దేవరా సపోర్ట్ చేశారు, మనకు ఒక RRR సపోర్ట్ చేశారు, మనకు ఒక పుష్ప 2, మనకి ఒక బాహుబలి స్కేల్ వేరే, కానీ ఆ రేంజ్లో ఉన్న మూవీ ఇది చావ. మీరు చూడాల్సిన మూవీ ఇది. చూసి మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నా. ఒకవేళ మీరు ఆల్రెడీ చూస్తే కింద మీకు ఎక్స్పీరియన్స్ మీరు కింద చెప్తే నన్ను సంతోషిస్తా. థ్యాంక్ యూ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కీ జై.